శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించే హెయిర్ స్టైల్ అయితే నార్మల్ ఫ్రెంచ్ బ్రైడ్ అండ్ మిస్సీ బ్రైడ్ వేస్తారు కదండి, ఆ టైపు. కాకపోతే ఇందులో ఒక చిన్న టిప్ అయితే ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. 964 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. రెగ్యులర్గా హెల్దీ రెసిపీస్ వీడియోస్ పెట్టడం వల్ల అయితే రెసిపీస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. వీక్లీ ఒక 2 డేస్ అయితే హెల్దీ రెసిపీస్ ఇంకా హెయిర్ స్టైల్స్ అలాంటివి అయితే పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నా హెయిర్ స్టైల్ వీడియోస్ చూసి కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఇది ఓన్లీ ఒక వంటలకు సంబంధించి హెయిర్ స్టైల్ సంబంధించే కాదు కదా, అన్నీ అయితే ఉంటాయి నా ఛానల్లో. ఈవెన్ సారీ ప్రీప్లేటింగ్, జడబిల్లల మేకింగ్, హెయిర్ స్టైల్స్ అన్నీ అనమాట. సో అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకొక 32 అలా సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి 1000 అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే మామూలుగా పైన ఫ్రెంచ్ బ్రైడ్ వేసేసాను. టిప్ అని చెప్పాను కదా, ఏంటంటే ఇప్పుడు మనం హెయిర్కి మామూలుగా రబ్బర్ బ్యాండ్ ట్విస్ట్ చేసుకునేటప్పుడు ఈ హెయిర్ స్టైల్కి చాలా మెలికలు పెట్టినప్పుడు హెయిర్ కూడా చిక్కుపడిపోతుంది కదా. అలా కాకుండా రబ్బర్ బ్యాండ్ని అయితే మనం వీడియోలో చూపించినట్టుగా ఇలా తీసుకుని మెలికలు వేసి ఒక్క రౌండ్ తిప్పితే చాలండి. ఇలా అయితే ఈజీగా ఉంటుంది, మనకి హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు. మనమైతే రబ్బర్ బ్యాండ్ని 4-5 మెలికలు తిప్పడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది చిక్కుపడిపోతుంది అనమాట. మనం ఎంత స్ప్రే చేసినా కూమ్ చేసినా కూడా పడిపోతుంది. ఇది అనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదిగోండి, హెయిర్కి చూసారు కదా, ఇలాగా 2 మడతలు వేసి ఇంకొక దాన్ని ట్విస్ట్ చేసి హెయిర్ అయితే తీస్తారు. ఇంకా 2 ట్విస్ట్లు అయితే వస్తాయి అన్నమాట రబ్బర్ బ్యాండ్కి. ఇది ఇలాగా మనం కొంచెం పుల్ చేసుకోవడమే. ఈ టిప్పు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి, ఇదైతే చాలా సింపుల్గా. ఈ జడ తీసేటప్పుడు కూడా రబ్బర్ బ్యాండ్స్ వేస్ట్ అయిపోతాయి అనుకోకుండా మనం రబ్బర్ బ్యాండ్స్ని కట్ చేసేసుకున్నాం అనుకోండి, హెయిర్ లాస్ అనేది అయితే ఉండదు. లేదు అంటే కనుక మనం ఈ రబ్బర్ బ్యాండ్స్ తీసే ప్రయత్నంలో ఏంటంటే ఆ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. హెయిర్ స్టైల్ అనేది చూడడానికి లుక్ బాగుంటుంది, కానీ తీసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా జడివిప్పేటప్పుడు మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఆ రబ్బర్ బ్యాండ్స్ని అయితే చిన్న సిజర్ తోటి హెయిర్ కట్ అవ్వకుండా కట్ చేసేసుకుంటే సింపుల్గా అయితే ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ అయితే లుక్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా ట్రెండ్లో కూడా ఉంది. మోస్ట్ ఆఫ్ బ్రైడ్స్కి అయితే ఈ హెయిర్ స్టైలే వేసుకుంటున్నారు. ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేద్దాం అనుకుంటూ ఉంటాను, కానీ నాకైతే కుదరట్లేదు. చూస్తున్నప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంటున్నాయి. సండే కదా, ఈరోజు అయితే ఒక రిసెప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళడం కోసం అయితే ఇలా రెడీ అయ్యాము. నా సారీ ప్రీప్లేటింగ్ కూడా వీడియోస్ పెట్టాను. ఎవరికైనా కూడా నియర్ బై అమలాపురము కావాలి అంటే కనుక డిఎం చేయండి, రీజనబుల్ కాస్ట్లోనే చేస్తాను. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను కట్టుకున్న సారీ కూడా మనకి నార్మల్గా కట్టుకునే కన్నా ప్రీప్లేట్ చేసుకుని కట్టుకుంటే ఏంటంటే లుక్ ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది. నేను అది వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ సారీ డ్రేప్ చేసుకున్నాక వీడియో అయితే తీసుకోలేదు, పిక్స్ కూడా తీసుకోలేదు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాం, కానీ అక్కడ అందరూ వచ్చిన వాళ్ళతోటి పలకరిస్తూ మాట్లాడుతూ నెక్స్ట్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. వెదర్ చాలా హాట్గా ఉందండి. జూలై నెల వచ్చేస్తున్నా కూడా ఎండలు చాలా గట్టిగా ఉన్నాయి. కొంచెం క్లైమేట్ అనేది బాగుంటే మనకి ఇలాంటి హెవీ సారీస్ వేసుకున్న ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినా కూడా బాగుంటుంది, కానీ ఇంకా ఈ సమ్మర్ ఎఫెక్ట్ లాగే ఉంది. ఇంకా ఇదిగోండి, హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయాక నేను చేసిన జడబిల్లలు అయితే ఇలాగా పెట్టేశాను. ఈ జడబిల్లల మేకింగ్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను అండి. ఇంకా ఎవరైనా కనుక చూడకపోతే చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇవైతే నేను ఫస్ట్ 4 ఇలా పెట్టేద్దాం అనుకున్నాను. తర్వాత పికాక్స్ ఉంటే పికాక్స్ కూడా మిడిల్లో పెట్టి చూద్దామని చెప్పి అయితే పెట్టాను. లుక్ అయితే అంటే గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే కనుక మనం ఇలా 2 సెట్ ఆఫ్ పేర్స్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.